పార్లమెంట్లో అమిత్ షా అహంకారంతో మాట్లాడారని మండిపడ్డారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్. బీజేపీలో మొదటి నుండి బడుగు బలహీన వర్గాలకు గౌరవం లేదన్నారు. కులాలు మతాలను రెచ్చగొట్టే కమలం పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రధాని మాట్లాడకపోవడం బాధాకరమన్నారు ఎంపీ కడియం కావ్య. అంబేద్కర్ను కించపరిచేలా మాట్లాడడం రాజ్యాంగాన్ని కించపరచడమేనన్నారు నేతలు. అహంకారంతో విచ్చల వీడి డబ్బు దోచుకోవటం దాచుకోవటం, అహంకారాలు పెరిగి డబ్బు మదాలు పెరిగి బలుపు పెరిగి ఈ విధంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. దీన్ని తప్పు మీద తప్పులు చేస్తూ కనీసం దానికి మరి ఇంత రియాక్షన్ వస్తుందని పశ్చాత్తాప కూడా పడకుండా వారి అధిష్టానం కూడా దాని మీద ఏమాత్రం నిర్ణయం తీసుకుంటే మొదటికెళ్ళి కూడా ఈ యొక్క పార్టీలో బడుగు బలహీన వర్గాలకు దళితులకు వ్యతిరేకులు అనేది మొదటికెళ్ళి తెలిసిన విషయం ఏది. కేవలం వీరు అభివృద్ధి చేసేది ఏముండదు, చెప్పుకోవటానికి నేను ఇవి చేసినా చెప్పుకోవటానికి ఏమి ఉండయి. కులాలని మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చిన పార్టీయే తప్ప ఇది ఏ రోజు కూడా మేము ఇది చేసినామని చెప్పుకుంటానికి ఉంటున్నటువంటి పార్టీలు ఇవి. వాటికో హిస్టరీ ఉండదు, ఓ త్యాగాలు చేసిన కుటుంబాలు ఉండయి, ఏది లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్ పార్టీ వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వటం కూడా లెటర్స్ రాయాలనే ఆలోచనతో. అన్యాయంని ఎదిరించిన వాడే మాకు ఆరాధ్యుడు అన్నట్టు అంబేద్కర్ మాకు ఆరాధ్యుడు. ఆయన మీద ఏ మాట మాట్లాడినా కూడా మేము అస్సలే ఊరుకోము, ఖచ్చితంగా మేము ఎదురు తిరుగుతామని తెలియజేసుకుంటున్నాము. అంబేద్కర్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా మాకు ఆదర్శవంతుడు. ఆయన ఇచ్చిన అధికారం వల్లనే, ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లనే మేము ఇక్కడ ఉన్నాము. అమిత్ షా గారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం రాజ్యాంగం వల్లనే వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కినారు. రెండోసారి కాదు మూడోసారి కూడా ఉన్నారు. ఆ విషయము ఆయనే హోమ్ మినిస్టర్ అవ్వడం కారణం కూడా రాజ్యాంగం ఆయనకు కల్పించిన హక్కు అన్నది మర్చిపోయి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి రానున్న రోజులలో కూడా ఈ నిరసనని ఇంకా ముందుకు తీసుకెళ్తూ అమిత్ షా గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి, అదేవిధంగా క్షమాపణ చెప్పాలి అని మేము కోరుకుంటూ. ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారి మీద దాడి చేశారు. గాడ్సే గారు గొప్పోడని అన్నాడు. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపెట్టిండ్రు. తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు. నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద దాడి చేస్తున్నారు. సోదరులారా, అందరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్మృతిని, అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది. తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని, ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని, వారు అంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాలు తక్షణమే వెనుక తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష, డిమాండ్. విడదీసి పాలించడం అనేది బీజేపీ వాళ్ళకు బాగా అలవాటు. గాంధీ గొప్పోడు కాదు, గాడ్సే గొప్పోడు అంటాడు ఒకడు. అంబేద్కర్ కాదు, రాముని తలవమంటాడు ఇంకొకడు. అరే, రాముడు నీకు దేవుడే, అందరికీ కూడా దేవుడే. కానీ ఈ దేశాన్ని ఒక తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎందుకు గొప్పవాడు కాదో మీకు తెలియాలి. అసలు చదువు సంస్కారం బాగా ఉండి అసలు పిచ్చి తలకెక్కిందనుకుంటా ఆయనకు, అమిత్ షాకి. ఇలాగే కొనసాగితే మీరు ఇంకొకసారి మళ్ళీ ఆ రాజ్యసభ ముఖం కూడా చూడని పరిస్థితి వస్తుంది అని తెలియజేస్తూ, ఇంకొకసారి అమిత్ షా గారు రాజీనామా చేయాలి పూర్తిగా, లేకుంటే క్షమాపణ చెప్పాలి. అదే రాజ్యసభలో క్షమాపణ చెప్పే వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేశంలో ఉన్న ప్రతి కుల మతం ఏది కాకుండా అందరం మానవ కులమే అని భావించి దీని వైపు నడవాలని కోరుకుంటూ